ఉస్మానియా ఆసుపత్రి కడతాం. గోషామహల్లోని పోలీస్ క్వార్టర్ స్థానంలో కొత్తగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మరో 15 రోజుల్లో ఆ బిల్డింగ్కు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఉస్మానియా హాస్పిటల్ పాత బిల్డింగ్ను పరీక్షిస్తామని తెలిపారు. హైదరాబాద్ 2050 మెగా ప్లాన్ను తయారు చేస్తున్నాం. కోర్ అర్బన్ ఏరియా, కోర్ సెమీ అర్బన్ ఏరియా, RRR ఇన్నర్ రైల్ రింగ్ రోడ్ను నిర్మిస్తాం అని వెల్లడించారు. రాత్రి 11 గంటలకు షాపులు బంద్ చేయాలంటూ పోలీసులు కొడుతున్నారంటూ అక్బరుద్దీన్ అంటున్నారు. ఓల్డ్ సిటీ ఏరియాలో రాత్రి 1 గంట వరకు టైం ఇవ్వాలని పోలీసులకు చెప్పాను. అయితే మద్యం షాపులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు. మేము కాస్మెటిక్ పోలీసింగ్ కాకుండా కాంక్రీట్ పోలీసింగ్ చేయాలనుకుంటున్నాం. లా అండ్ ఆర్డర్ చేయి దాటిపోతే కష్టమని, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే సిటీలో శాంత భద్రతలు కంట్రోల్లో ఉండాలి. రౌడీయిజం చేస్తామంటే ఊరుకోం. ఫార్మా, ఫుడ్ ఇండస్ట్రీ వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకు లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. దేశంలోని హైదరాబాద్ను అత్యంత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దామని తెలిపారు. గత పాలకులు ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ ఇంకేదో చేస్తామని చెప్పి ఏమీ చేయలేదని, తాను అంత పెద్ద పెద్ద మాటలు చెప్పను కానీ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇస్తాంబుల్ సంగతి పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు, మీరు ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కొత్తది కడతా అంటున్నారు కదా, గోషామహల్లోని పోలీస్ క్వార్టర్ స్థానంలో ఉస్మానియా హాస్పిటల్ కడతా అన్నారు. సరే, మంచిదే కాదని నేనన్నా. ఇప్పుడు మరి ఆ పోలీస్ క్వార్టర్స్ ఎక్కడ కడతారు మీరు? దానికి ఒకటి సమాధానం చెప్పాలి. రెండోది, లా అండ్ ఆర్డర్ అనేటువంటి మాట మీరు మాట్లాడారు కాబట్టి లా అండ్ ఆర్డర్ మంత్రిగా కూడా మీరే ఉన్నారు. దాని పరిస్థితి ఏంది? ఎంత దారుణంగా రేప్స్ జరుగుతూ ఉన్నాయి, మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి, రోడ్ల మీద దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, దొమ్మిలు జరుగుతూ ఉన్నాయి. దీని పరిస్థితి ఏంది సార్? లా అండ్ ఆర్డర్ నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా కుంటుపడింది. పట్టించుకునేటోళ్ళు లేరు. అయితే అక్కడక్కడ కొన్ని మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కొత్తగా నియమితులైన ఏసీపీలు, డీసీపీలు మాత్రం వాళ్ళ ఏరియాలో జరుగుతున్నటువంటి పేకాట స్థావరాలు, మద్యం దుకాణాలు, ఇక బార్లలో డ్యాన్సులు, కథలను మాత్రం బెదిరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మీరు నా ఏరియాలు తప్ప ఇంకేమైనా పెట్టుకోరు, మీకు సాధన అయితే అనేటువంటి బెదిరింపులు అయితే ఇస్తూ ఉన్నారు. అవి చెయ్యాలి, ఎందుకంటే సంఘ విద్రోహ చర్యలు కాబట్టి. కానీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా పెద్ద ఎత్తున దెబ్బతిన్నది. ఇవాళ మీరు అమెరికా పోతున్నారు, 11 రోజుల తర్వాత వస్తారు. అంటే 14వ తేదీన హైదరాబాద్కి వస్తారు. మళ్ళీ అప్పటిదాకా పరిస్థితి ఏంది? జరుగుతున్న అంశాలు చాలా వైపరీత్యాలు పెరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు, మీరు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టకపోతే తెలంగాణ రాష్ట్రం మీరు అనుకున్నట్టుగా మంచి పొజిషన్లో కాదు, ఇంకా దారుణమైన పొజిషన్లోకి వెళ్ళేందుకు అది కనిపిస్తూ ఉన్నది. మూసీ కబ్జాలు తొలగిస్తాం, ఇది కానీ జరిగితే సగం ఓల్డ్ సిటీలో ఉన్న కబ్జాలే పోతాయి, మస్తు పోతాయి.